Hello everyone, this is Rambabu. Welcome to Success Journey TV ఛానల్. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలలో విద్యా చరిత్రకు సంబంధించినటువంటి బిట్స్ అనేవి ఇక్కడ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని తయారు చేయడం జరిగింది. ప్రతి ఒక్క బిట్కి కూడా ఇక్కడ మీకు టైం కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి బిట్స్ అనేవి మీరు ఎన్ని ఆన్సర్ చేస్తారో మీరు చూసుకోండి. అదేవిధంగా కొత్తగా చూసేటటువంటి మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి విద్యా చరిత్రకు సంబంధించినటువంటి బిట్స్ తీసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 1, ప్రశ్న 1. వర్ణాశ్రమ ధర్మాల్లో విద్యార్థి జీవితాన్ని ఎన్ని దశలుగా వర్గీకరించారు? 2, 3, 4, 5. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి 4. వర్ణాశ్రమ ధర్మాల్లో విద్యార్థి జీవితాన్ని 4 దశలుగా వర్గీకరించారు. క్వశ్చన్ నెంబర్ 2. వర్ణాశ్రమ ధర్మాల్లో విద్యార్థి జీవితంలోని 4 విభాగాలు ఏవి? ఆప్షన్ ఏ బాల్యం, యవ్వనం, గృహస్థాశ్రమం, సన్యాసం. ఆప్షన్ బి బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసము. ఆప్షన్ సి కౌమారం, యవ్వనం, వానప్రస్థాశ్రమం, మోక్షము. ఆప్షన్ డి విద్యార్థి దశ, గృహస్థాశ్రమం, సన్యాసము, మోక్షము. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసం. క్వశ్చన్ నెంబర్ 3. బ్రహ్మచర్య దశలో ప్రతి ఒక్కరూ ఎవరి ముఖంగా విద్యను, జ్ఞానాన్ని సముపార్జన చేయాలి? తల్లి ముఖంగా, తండ్రి ముఖంగా, గురుముఖంగా, రాజుముఖంగా. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి గురువు ముఖంగా. బ్రహ్మచర్య దశలో ప్రతి ఒక్కరూ ముఖ్యంగా విద్యను, జ్ఞానాన్ని సముపార్జన చేయాలి అంటే గురువు ముఖంగా విద్యను, జ్ఞానాన్ని సముపార్జన చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. గృహస్థాశ్రమ ధర్మం ప్రకారం విద్యను పొంది సముపార్జించిన జ్ఞానంతో ఎలా జీవించాలి? ధర్మబద్ధంగా జీవిస్తూ తన తరువాత తరానికి, సమాజానికి అందించకుండా, అధర్మంగా జీవిస్తూ తన తరువాత మరొక తరాన్ని సమాజానికి అందించకుండా, ధర్మబద్ధంగా జీవిస్తూ తన తరువాత మరొక తరాన్ని సమాజాన్ని అందించడానికి. ఆప్షన్ డి అధర్మంగా జీవిస్తూ తన తరువాత మరొక తరాన్ని సమాజానికి అందించడానికి. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ధర్మబద్ధంగా జీవిస్తూ తన తరువాత మరొక తరాన్ని సమాజానికి అందించడానికి. క్వశ్చన్ నెంబర్ 5. వానప్రస్థాశ్రమ ధర్మము, గృహస్థాశ్రమ ధర్మము అనంతరం ఎలా గడపాలి? ప్రాపంచిక భోగాలకు దగ్గరగా ఉండి మంచి ప్రశాంతమైన జీవితం గడపాలి. ప్రాపంచిక భోగాలకు దూరంగా ఉండి మంచి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి. ప్రాపంచిక భోగాల్లో మునిగి తేలుతూ జీవితం గడపడానికి. సంసార జీవితంలో మునిగి తేలుతూ జీవితం గడపడానికి. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ప్రాపంచిక భోగాలకు దూరంగా ఉండి మంచి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి. క్వశ్చన్ నెంబర్ 6. సన్యాస దశలో జీవిత సార్థకతకు ప్రధాన కాల ప్రమాణం ఏమిటి? సన్యాస దశలో జీవిత సార్థకతకు ప్రధానమైనటువంటి కాల ప్రమాణం ఏమిటి? ధర్మము, అధర్మము, కామము, మోక్షము. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి మోక్షము. సన్యాస దశలో జీవిత సార్థకతకు ప్రధానమైన కాల ప్రమాణం ఏంటి అంటే మోక్షము. క్వశ్చన్ నెంబర్ 7. సన్యాస దశలో మోక్ష సాధనకై ఏమి చేయాలి? ధర్మ ప్రచారం చేయకుండా ఆశ్రమాల్లో ఆదర్శ జీవితం కొనసాగించాలి.
ధర్మ ప్రచారం చేయకుండా కుటుంబ భావబంధాలను కొనసాగించాలి. ధర్మ ప్రచారం చేస్తూ కుటుంబ భావబంధాలను కొనసాగించాలి. ధర్మ ప్రచారం చేస్తూ అరణ్యాలు ఆశ్రమాల్లో ఆదర్శ జీవితం కొనసాగించాలి. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి. ధర్మ ప్రచారం చేస్తూ కుటుంబ భావబంధాలని కొనసాగించాలి. క్వశ్చన్ నెంబర్ 8. గురుకులాల్లో ఉన్నత వర్గ పిల్లలకు కౌమార దశలో ఏమి చేసేవారు? వివాహము, ఉపనయనము, విద్యాభ్యాసం విరమణ, సన్యాసము. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి. ఉపనయనం. గురుకులాల్లో ఉన్నత వర్గాల పిల్లలకు కౌమార దశలో ఉపనయనం చేసేవాళ్ళు. క్వశ్చన్ నెంబర్ 9. ఉపనయనంలో ఉప అనగా అర్థం ఏమిటి? దూరము, సమీపము, పైన, కింద. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. సమీపం. ఉపనయనంలో ఉప అనగా ఏంటి అంటే సమీపంలో. క్వశ్చన్ నెంబర్ 10. ఉపనయనంలో నయనం అనగా అర్థం ఏమిటి? చెవి, వినికిడి, ముక్కు, వాసన, నేత్రం, జ్ఞానం, నోరు, మాట. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి. నేత్రము, జ్ఞానము. క్వశ్చన్ నెంబర్ 11. ద్విజులు అని ఎవరిని అనేవారు? శూద్రులను, వైశ్యులను, క్షత్రియులను, బ్రాహ్మణులను. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి. బ్రాహ్మణులు. ద్విజులను బ్రాహ్మణులు అని పిలిచేవాడు. క్వశ్చన్ నెంబర్ 12. ద్విజులు అనగా రెండవసారి జన్మించడం అంటే ఏమిటి? ద్విజులు అనగా రెండవసారి జన్మించడం అంటే ఏమిటి? మళ్ళీ పుట్టడం, ఉపనయనం ద్వారా జ్ఞానం పొందడం, వివాహం చేసుకోవడం, సన్యాసం స్వీకరించడం. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. ఉపనయనం ద్వారా జ్ఞానం పొందటం. ఉపనయనం ద్వారా జ్ఞానం పొందటం అనేది రెండవసారి జన్మించడం. క్వశ్చన్ నెంబర్ 13. ఆనాటి విద్యా కేంద్రాలు వేటిగా అభివర్ణించబడ్డాయి? గుడులు, గోపురాలు, చర్చిలు, మసీదులు, ఆరామాలు, విహారాలు, విద్యా విజ్ఞాన కేంద్రాలు, రాజభవనాలు, కోటలు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము సి. ఆరామాలు, విహారాలు, విద్యా విజ్ఞాన కేంద్రాలుగా ఉండేవి. ఆనాటి విద్యా కేంద్రాలు వేటిగా వర్ణించేవారు అంటే ఆరామాలు, విహారాలు, విద్యా విజ్ఞాన కేంద్రాలుగా వర్ణించేవారు. క్వశ్చన్ నెంబర్ 14. నలంద, తక్షశిల, విక్రమశీల, ఉద్దాంతపుర మొదలైన విద్యా కేంద్రాలు దేనికి కృషి చేసి పేరెన్నికగన్నవి? హిందూ మత వ్యాప్తికి. ఆప్షన్ బి. జైన మత వ్యాప్తికి. ఆప్షన్ సి. బౌద్ధ మత వ్యాప్తికి. ఆప్షన్ డి. క్రైస్తవ మత వ్యాప్తికి. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి. బౌద్ధ మత వ్యాప్తికి. నలంద, తక్షశిల, విక్రమశీల, ఉద్దాంతపుర మొదలైనటువంటి విద్యా కేంద్రాలన్నీ కూడా బౌద్ధ మత వ్యాప్తి కోసం కృషికి పేరెన్నికన్నవి. క్వశ్చన్ నెంబర్ 15. దక్షిణ భారతదేశంలో కంచిలో వెలిసిన ప్రముఖ విద్యాపీఠం ఏ విద్యలకు ప్రసిద్ధి చెందింది? దక్షిణ భారతదేశంలో కంచిలో వెలిసినటువంటి ప్రముఖ విద్యాపీఠము ఏ విద్యలకు ప్రసిద్ధి చెందింది? బౌద్ధ విద్య, జైన విద్య. ఆప్షన్ బి. హిందూ సాంప్రదాయ విద్యలు, బ్రాహ్మణ వైదిక విద్య. ఆప్షన్ సి. ఇస్లామిక్ విద్య, పర్షియన్ విద్య. ఆప్షన్ డి. క్రైస్తవ విద్య, ఆంగ్ల విద్య. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి. హిందూ సాంప్రదాయ విద్యలు, బ్రాహ్మణ వైదిక విద్యలు.
వీటి కోసం దక్షిణ భారతదేశంలో కంచిలో ప్రముఖ విద్యాపీఠాలు అనేవి ఏర్పడటం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 16. కంచి విద్యాపీఠంలో ప్రధానంగా ఏ విద్యలు బోధించేవారు? వేదాలు, వేదాంగాలు, తత్వశాస్త్రము, వ్యాకరణము, భాష, తర్కము, క్షత్రియోచిత విద్యలు. ఆప్షన్ బి యుద్ధతంత్రము, చదవడం, రాయడం, అంకగణితము, సైనిక విద్యలు. ఆప్షన్ సి ఆర్థిక శాస్త్రము, వాణిజ్య శాస్త్రము, వ్యవసాయ శాస్త్రము, పశుసంవర్ధ శాస్త్రం. ఆప్షన్ డి ఖగోళ శాస్త్రము, గణిత శాస్త్రము, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ. కంచి విద్యాపీఠంలో ప్రధానంగా బోధించేటటువంటి బోధన ఏంటి అంటే వేదాలు, వేదాంగాలు, తత్వశాస్త్రము, వ్యాకరణము, భాష, తర్కము, క్షత్రియోచిత విద్యలు. వీటిని బోధిస్తూ ఉండేవాళ్ళు ఎక్కువగా. క్వశ్చన్ నెంబర్ 17. వేదాలు అధ్యయనం చేసిన స్త్రీలు ఏ కాలంలో గృహాలకి మాత్రమే పరిమితం అయ్యారు? వేదకాలంలో, బౌద్ధ కాలంలో, గుప్తుల కాలంలో. ఆప్షన్ డి తరువాత కాలంలో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వేదాలు అధ్యయనం చేసిన స్త్రీలు ఏ కాలంలో గృహాలకు పరిమితమయ్యారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి వేదకాలము, బౌద్ధ కాలము, గుప్త కాలము, తర్వాత కాలం. అంటే వీటి తర్వాత కాలంలో, వేద, బౌద్ధ, గుప్తుల కాలం తర్వాత కాలంలో గృహాలకు పరిమితం అయ్యారు. క్వశ్చన్ నెంబర్ 18. ప్రాథమిక స్థాయి విద్యను పొందిన వారిలో కొందరే ఏ విద్యను అభ్యసించడానికి వీలు కలిగేది? ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య. ఆప్షన్ సి ఉన్నత విద్య. ఆప్షన్ డి వృత్తి విద్య. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్రాథమిక స్థాయి విద్యను పొందిన వారిలో కొందరే ఏ విద్యను అభ్యసించేవారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఉన్నత విద్య. ప్రాథమిక స్థాయి విద్యను పొందిన వారిలో కొందరే మాత్రమే ఉన్నత విద్యను పొందేవాళ్ళు. క్వశ్చన్ నెంబర్ 19. ఇస్లాం మత విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ఇస్లాం మతం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ముస్లిం బాలుడి విద్యాభ్యాసం ఏ ఉత్సవంతో ప్రారంభం అవుతుంది? రంజాన్, బక్రీద్, బిస్మిల్లా, మొహర్రం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ముస్లిం బాలుడి విద్యాభ్యాసం ఏ ఉత్సవంతో ప్రారంభం అవుతుంది? దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి బిస్మిల్లా. బిస్మిల్లా అనేటటువంటి ఉత్సవంతో ముస్లింల యొక్క విద్య ప్రారంభం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 20. ముస్లిం విద్యా విధానంలో ప్రాథమిక పాఠశాలను ఏమని పిలుస్తారు? మదర్సాలు, మక్తాబ్లు, గురుకులాలు, పాఠశాలలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి మక్తాబ్. ముస్లిం విద్యా విధానంలో ప్రాథమిక పాఠశాలని మక్తాబులు అని పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 21. ముస్లిం విద్యా విధానంలో ఉన్నత విద్యా సంస్థలని ఏమని పిలుస్తారు? మక్తాబులు, పాఠశాలలు, గురుకులాలు, మదర్సాలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి మదర్సాలు. క్వశ్చన్ నెంబర్ 22. ఇస్లాం విద్యాకాలంలో కరికులంలో చేర్చబడిన అంశాలు ఏవి? వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు. ఆప్షన్ బి గణితము, భూగోళ శాస్త్రము, ఖగోళ శాస్త్రము. ఆప్షన్ సి తర్కము, వ్యాకరణము, తత్వశాస్త్రము. ఆప్షన్ డి వైద్యము, జ్యోతిష్యము, ఖగోళ శాస్త్రము. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి గణితము, భూగోళ శాస్త్రము, ఖగోళ శాస్త్రం.
ఇస్లాం విద్యాకాలంలో కరికులంలో చేర్చినటువంటి అంశాలు గణితము, భూగోళ శాస్త్రము, ఖగోళ శాస్త్రము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. ఇస్లాం విద్యా విధానంలో బోధనా పద్ధతుల్లో వేటిని ఉపయోగించేవారు? ఉపన్యాస పద్ధతి మాత్రమే, ఆప్షన్ బి చర్చా పద్ధతి మాత్రమే, ఆప్షన్ సి ఉపన్యాస చర్చా పద్ధతులు, ఆప్షన్ డి ప్రయోగ పద్ధతి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ఉపన్యాస పద్ధతి, చర్చా పద్ధతులు. ఇస్లాం విద్యా విధానంలో బోధన పద్ధతులుగా ఉపన్యాస పద్ధతి, చర్చా పద్ధతుల్ని ఉపయోగించేవారు. క్వశ్చన్ నెంబర్ 24. ఇస్లాం విద్య మతపరంగా ఉండటం చేత ఎవరిని ఎక్కువగా ఆకర్షించలేదు? క్రైస్తవుల్ని, ఆప్షన్ బి ముస్లింలను, ఆప్షన్ సి హిందువులను, ఆప్షన్ డి జైనులను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి హిందువులను. ఇస్లాం విద్య మతపరంగా ఉండటం వల్ల హిందువుల్ని ఎక్కువగా ఆకర్షించలేకపోయింది. క్వశ్చన్ నెంబర్ 25. 19వ శతాబ్దంలో స్వదేశీ ఎలిమెంటరీ విద్యను ఎవరు నిర్వహించేవారు? ప్రభుత్వ అధికారులు, మత పెద్దలు, వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన వ్యక్తులు, ధనవంతులు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి వృత్తిరీత్యా ఉపాధ్యాయులైనటువంటి వ్యక్తులు 19వ శతాబ్దంలో స్వదేశీ ఎలిమెంటరీ విద్యను నిర్వహించేవారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. 19వ శతాబ్దంలో ఉన్నత కుటుంబీకులకు చెందిన పిల్లలు ఏ విద్యకు మాత్రమే పరిమితం అయ్యేవారు? సంస్కృతము, తెలుగు, ఆంగ్లము, ఆప్షన్ బి 3 R's రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్స్, ఆప్షన్ సి గణితము, విజ్ఞాన శాస్త్రము, సాంఘిక శాస్త్రము, ఆప్షన్ డి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి 3 R'స్కి పరిమితం అయ్యేవాళ్ళు. 19వ శతాబ్దంలో ఉన్నత కుటుంబానికి చెందినటువంటి పిల్లలు రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ అనేటటువంటి అంశాలకు మాత్రమే పరిమితం అయ్యేవాళ్ళు. క్వశ్చన్ నెంబర్ 27. 19వ శతాబ్దంలో పాఠశాలను ప్రధానంగా ఎక్కడ నిర్వహించేవారు? ప్రత్యేక భవనాల్లో మాత్రమే, ఆప్షన్ బి గురుకులాల్లో మాత్రమే, ఆప్షన్ సి మసీదు, దేవాలయాలు లేదా పోషకుల ఎండ్లలో కానీ, ఉపాధ్యాయుల ఎండ్లలో కానీ, ఆప్షన్ డి ప్రభుత్వ కార్యాలయాల్లో. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి మసీదులు, దేవాలయాలు లేదా పోషకుల ఎండ్లలో కానీ, ఉపాధ్యాయుల ఎండ్లలో కానీ 19వ శతాబ్దంలో పాఠశాలని నిర్వహించేవారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. 19వ శతాబ్దంలో ఉపాధ్యాయులు విద్యార్థులపైన ఎలాంటి శ్రద్ధ వహించేవారు? సామూహిక శ్రద్ధ, వ్యక్తిగత శ్రద్ధ, నిర్లక్ష్యము, సాధారణ శ్రద్ధ. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి వ్యక్తిగత శ్రద్ధ. 19వ శతాబ్దంలో ఉపాధ్యాయులు విద్యార్థులపైన వ్యక్తిగత శ్రద్ధను చూపేవాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. 19వ శతాబ్దంలో అమల్లో ఉన్న పర్యవేక్షణ పద్ధతి ఏమిటి? గురుకుల పద్ధతి, ఆప్షన్ బి మానిటోరియల్ పద్ధతి, ఆప్షన్ సి ప్రశ్నోత్తర పద్ధతి, ఆప్షన్ డి ఉపన్యాస పద్ధతి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీని సరైన సమాధానము ఆప్షన్ బి మానిటోరియల్ పద్ధతి. 19వ శతాబ్దం అమల్లో ఉన్న పర్యవేక్షణ పద్ధతి మానిటోరియల్ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 30. క్రీస్తు శకం 1813 నుంచి విద్యా బాధ్యతను స్వీకరించిన సంస్థ ఏది? బ్రిటిష్ ప్రభుత్వము, ఆప్షన్ బి ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆప్షన్ సి చర్చి మిషన్లు, ఆప్షన్ డి స్వదేశీ సంస్థలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇది సరైన సమాధానము ఆప్షన్ బి ఈస్ట్ ఇండియా కంపెనీ. క్రీస్తు శకం 1813 నుంచి విద్యా బాధ్యతలను స్వీకరించింది ఈస్ట్ ఇండియా కంపెనీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31.
19వ శతాబ్ది ఆరంభంలో ఎలిమెంటరీ విద్య అంతగా అభివృద్ధి చెందకపోవడానికి ప్రధానమైన కారణం కానిది ఏది? ఆప్షన్ ఏ అధోముఖ వడపోత సిద్ధాంతం అవలంబించడం. ఆప్షన్ బి విద్యకు కేటాయించిన నిధులు పూర్తిగా పరిమితం కావడం. ఆప్షన్ సి వుడ్స్ డిస్పాచ్ తీర్మానాలు. ఆప్షన్ డి విద్యా సౌకర్యాలను పై తరగతి వారికి మాత్రమే అందజేయటం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి వుడ్స్ డిస్పాచ్ అంటే అది వుడ్స్ కాదు, వుడ్స్ డిస్పాచ్ తీర్మానాలు. 19వ శతాబ్దంలో ఆరంభంలో ఎలిమెంటరీ విద్య అంతగా అభివృద్ధి చెందకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వుడ్స్ డిస్పాచ్ తీర్మానాలు. క్వశ్చన్ నెంబర్ 32. 1854లో వుడ్స్ డిస్పాచ్ తిరిగి సామాన్య ప్రజానికానికి విద్య అందుబాటులోకి ఉండేటట్లు అనేక తీర్మానాలు చేసింది. వుడ్స్ డిస్పాచ్ను ఎవరు సిఫార్సు చేశారు? లార్డ్ కర్జన్. ఆప్షన్ బి లార్డ్ మొకాలే. ఆప్షన్ సి చార్లెస్ వుడ్. ఆప్షన్ డి లార్డ్ హార్డింజ్. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి చార్లెస్ వుడ్. క్వశ్చన్ నెంబర్ 33. 1902లో లార్డ్ కర్జన్ భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ను దేనికోసం నియమించారు? ప్రాథమిక విద్యాభివృద్ధికి. ఆప్షన్ బి ఉన్నత విద్యాభివృద్ధికి. ఆప్షన్ సి విద్యావ్యాప్తి చొరవ చూపడానికి. ఉపాధ్యాయుల శిక్షణకు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి విద్యావ్యాప్తికి చొరవ చూపడానికి. 1902లో లార్డ్ కర్జన్ భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ దేనికోసం నియమించారు అంటే విద్యావ్యాప్తికి చొరవ చూపడానికి. క్వశ్చన్ నెంబర్ 34. 1901లో లార్డ్ కర్జన్ ఎక్కడ విద్యా సదస్సును నిర్వహించి ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఉన్న విద్యా సమస్యలను చర్చించారు? ఢిల్లీలో. ఆప్షన్ బి కలకత్తాలో. ఆప్షన్ సి సిమ్లాలో. ఆప్షన్ డి ముంబైలో. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి సిమ్లాలో. 1901లో లార్డ్ కర్జన్ సిమ్లాలో విద్యా సదస్సును నిర్వహించి ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఉన్న విద్యా సమస్యలను చర్చించారు. క్వశ్చన్ నెంబర్ 35. 1901 నుంచి 1921 మధ్య కాలంలో అనేక మంచి పరిణామాలు చోటు చేసుకునే దేనికి దోహదపడ్డాయి? ఉన్నత విద్యావ్యాప్తికి, వృత్తి విద్యావ్యాప్తికి, ఎలిమెంటరీ విద్యావ్యాప్తికి, మహిళా విద్యావ్యాప్తికి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఎలిమెంటరీ విద్యావ్యాప్తికి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. 1910లో కేంద్రీయ శాసనసభలో నిర్బంధ ప్రాథమిక విద్యను కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ. ఆప్షన్ బి గోపాలకృష్ణ గోఖలే. ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ. ఆప్షన్ డి సర్దార్ వల్లభాయ్ పటేల్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే 1910లో కేంద్రీయ శాసనసభలో నిర్బంధ ప్రాథమిక విద్యను కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. క్వశ్చన్ నెంబర్ 37. ఎలిమెంటరీ విద్యా చరిత్రలో ఒక మైలురాయిగా ఏ సంవత్సరం నిలిచింది? ఆప్షన్ ఏ 1911. ఆప్షన్ బి 1921. ఆప్షన్ సి 1931. ఆప్షన్ డి 1941. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి 1921 ఎలిమెంటరీ విద్యా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. క్వశ్చన్ నెంబర్ 38. 1921 సంవత్సరంలో ఎలిమెంటరీ విద్యను ఎవరికి అప్పగించడమైనది? బ్రిటిష్ ప్రభుత్వానికి. ఆప్షన్ బి భారతీయ మంత్రులకు. ఆప్షన్ సి స్థానిక సంస్థలకు. ఆప్షన్ డి విద్యాశాఖకు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి
భారతీయ మంత్రులకు 1921 సంవత్సరంలో ఎలిమెంటరీ విద్యను భారతీయ మంత్రులకి అప్పగించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 39. 1929లో హార్టాగ్ కమిటీని ఎందుకు నియమించారు? ఆప్షన్ ఏ విద్యా ప్రమాణాలు అంచనా వేయడానికి, ఆప్షన్ బి విద్యా ప్రగతిని అంచనా వేయడానికి, ఆప్షన్ సి విద్యా నిధులను అంచనా వేయడానికి, ఆప్షన్ డి విద్యా విధానాలను అంచనా వేయడానికి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి విద్యా ప్రగతిని అంచనా వేయడానికి 1929లో హార్టాగ్ కమిటీని నియమించారు. క్వశ్చన్ నెంబర్ 40. 1929లో హార్టాగ్ కమిటీ స్థానిక సంస్థలపై ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు? ఆప్షన్ ఏ స్థానిక సంస్థలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని, ఆప్షన్ బి స్థానిక సంస్థల అనుభవం లేనివని ఫలితంగా స్తబ్దత చోటు చేసుకున్నట్లు, ఆప్షన్ సి స్థానిక సంస్థలు విద్యను నిర్లక్ష్యం చేస్తున్నాయని, ఆప్షన్ డి స్థానిక సంస్థలు అవినీతికి పాల్పడుతున్నాయని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి స్థానిక సంస్థలు అనుభవం లేనివని ఫలితంగా స్తబ్దత చోటు చేసుకున్నట్లు 1929లో హార్టాగ్ కమిటీ స్థానిక సంస్థలపైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. క్వశ్చన్ నెంబర్ 41. 1937లో మహాత్మా గాంధీ ఏ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు? ఆప్షన్ ఏ నూతన విద్యా విధానము, ఆప్షన్ బి బేసిక్ విద్యా విధానము, ఆప్షన్ సి వార్ధా విద్యా విధానము, ఆప్షన్ డి నైతాలియం విద్యా విధానం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి బేసిక్ విద్యా విధానం. 1937లో మహాత్మా గాంధీ బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. బేసిక్ విద్యా విధానాన్ని ఏ ప్రాంతంలో ప్రవేశపెట్టారు? ఆప్షన్ ఏ పూనా, ఆప్షన్ బి వార్ధా, ఆప్షన్ సి కలకత్తా, ఆప్షన్ డి ఢిల్లీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి వార్ధా. బేసిక్ విద్యా విధానాన్ని వార్ధాలో ప్రవేశపెట్టడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 43. ఏ సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది? ఆప్షన్ ఏ 1937, ఆప్షన్ బి 1938, ఆప్షన్ సి 1939, ఆప్షన్ డి 1940. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి 1939. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. సో ఇవండి దీనికి సంబంధించినటువంటి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి బిట్స్. సో మరి ఇలాంటి మరిన్ని బిట్స్ కోసం ఛానల్ని ఎప్పుడు రెగ్యులర్గా ఫాలో అవుతండి. అదేవిధంగా వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.